ప్రేమగల మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల సజీవమైన తండ్రి, మా యొక్క ఆయుష్కాలాన్ని పొడిగించిన విధానంపై స్తోత్రాలు. పరలోక తండ్రి, మీరు సమస్తము చక్కగా చేస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళలేకపోతున్నాను. ప్రభావ, ఈరోజు దినమంతా కూడా మా వ్యక్తిగత పనులలో మీరు చేసిన సహాయంపై స్తుతిస్తున్నాం. ప్రభావ, మరి నాయన సాయంకాల సమయంలో మాకు బైబిల్ స్టడీ కొరకు మమ్మల్ని సమకూర్చినందుకు స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, ఈ స్టడీ ద్వారా మేము ఏం నేర్చుకోవాలో మాకు నేర్పియండి. ప్రభావ, మరి ఆత్మీయంగా ఇంకా మీకు సమీపస్తులుగా వచ్చేలాగా దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ ఇంకా మీతో ఎక్కువ సమయం గడిపే కృపని మాకు మీరు అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ వస్తాం. పాడే పాటలతో తోడుతూ ఉండండి, వాక్య ధ్యానంలో కూడా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, పరలోక తండ్రి, ఆయన ఈ సమయాన్ని మాకు దేవునికరంగా చేయండి. మార్గంలో ఉన్న వాళ్ళని త్వరపెట్టి తీసుకొని రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ఆయన ఎవరు కూడా వాళ్ళ భాగాన్ని కోల్పోకుండా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున అంధకార చీకటి శక్తులన్నీ మేము గర్తిస్తున్నాం, బంధిస్తున్నాం. ఈ సమయాన్ని మాకు దేవునికరంగా చేస్తారని నమ్మి స్తుతిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వెనకాల నుండి రెండో పాట, నూతనముగా చేర్చబడిన సియోను గీతములు అని వెనకాల నుండి ఉంటుంది. వెనకాల నుండి రెండో పాట పాట. నూతనముగా చేర్చబడిన సియోను గీతములు అని ఉంటుంది. వెనకాల నుండి రెండో పాట పాడుతూ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క కూడికను ఆరంభిస్తాం. దేవుడు చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తు నందు ఆయన చేసిన పని అయి ఉన్నాము అనే పాట పాడుతూ ఈ యొక్క కూడికని మనము ఆరంభించుకుంటాం. నూతనముగా చేర్చబడిన సియోను గీతములు అని వెనకాల నుండి రెండో పాట. దేవుడు చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తు నందు ఆయన చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తు నందు ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆదాము నిబంధనను భంగము చేసిన దోషము వలన మరణ దాస్యములో నుండగా, ఆదాము నిబంధనను భంగము చేసిన దోషము వలన మరణ దాస్యములో నుండగా, దేవుని కుమారుడు గొర్రె పిల్లయై, దేవుని కుమారుడు గొర్రె పిల్లయై ప్రాణమిచ్చి ప్రాయశ్చిత్తము చేసెను. దేవుడు చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తు నందు ఆయన చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తు నందు ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యములో నుండి నీ తూర్పులతో మురుగులిడుచు మొరపెట్టగా, ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యములో నుండి నీ తూర్పులతో మురుగులిడుచు మొరపెట్టగా, పరలోకము నుండి దిగి వచ్చి దేవుడు, పరలోకము నుండి దిగి
వచ్చి దేవుడు విడిపించి వారిని నడిపించెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము క్రీస్తునందు, ఆయన చేసిన పని అయ్యున్నాము క్రీస్తునందు, ఆయన చేసిన పని అయ్యున్నాము. అపరాధములచే పాపములచే చచ్చిన వారమై ఉగ్రత పాత్రులమై ఉంటిమి. అపరాధములచే పాపములచే చచ్చిన వారమై ఉగ్రత పాత్రులమై ఉంటిమి. దేవుడు తన మహా ప్రేమ చేత, దేవుడు తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము క్రీస్తునందు, ఆయన చేసిన పని అయ్యున్నాము క్రీస్తునందు, ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవుని కృప మహా ఐశ్వర్యమును బట్టి రక్తము ద్వారా అపరాధములను క్షమించెను. దేవుని కృప మహా ఐశ్వర్యమును బట్టి రక్తము ద్వారా అపరాధములను క్షమించెను. దేవుని చిత్తమైన సంకల్పమును బట్టి, దేవుని చిత్తమైన సంకల్పమును బట్టి తన స్వాస్థ్యముగా ఏర్పరచెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము క్రీస్తునందు, ఆయన చేసిన పని అయ్యున్నాము క్రీస్తునందు, ఆయన చేసిన పని అయ్యున్నాము. దూరస్తులైన మనల క్రీస్తు యేసునందు రక్తము వలన సమీపస్తులుగా చేసెను. దూరస్తులైన మనల క్రీస్తు యేసునందు రక్తము వలన సమీపస్తులుగా చేసెను. మధ్యపు గోడను పడగొట్టి మనలా, మధ్యపు గోడను పడగొట్టి మనలా ఇశ్రాయేలుతో ఏకము చేసెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము క్రీస్తునందు, ఆయన చేసిన పని అయ్యున్నాము క్రీస్తునందు, ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులు ప్రవక్తల పునాదిపై, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలుల ప్రవక్తల
దేవుని వాసముగా ఆత్మమూలముగా కట్టబడుచున్నాము. దేవుడు చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవ నీవే మాకు మరిగి జిగట వంటి వారు మేము, నీ హస్తములతో నీ పోలికలో రూపునిచ్చి. దేవ నీవే మాకు మరిగి జిగట వంటి వారు మేము, నీ హస్తములతో నీ పోలికలో రూపునిచ్చి. మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపి, మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపి, మహిమను చూచుచున్న దేవా స్తోత్రము. దేవుడు చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. ఇంకెవరైనా వస్తారన్నా? బైబిల్ పదవ విల్సన్ బైబిల్ కోర్స్ గ్రంథ వాగ్దానములన్నీ నావి, తెలుగు అండ్ ఇంగ్లీష్. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. Deuteronomy 31:8. ద్వితీయోపదేశ కాండము 31:8. అందరం కలిసి చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము, అందులో 8వ వచనాన్ని మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనం చదువుదాము. ద్వితీయోపదేశ కాండము 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయముందకుమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. చదువుకున్న లేఖన భాగం దేవుడు మాట్లాడి సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానంలో ఈ సంవత్సరం మధ్యలో ఉన్న వాగ్దానమే. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుడును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయముందకుమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. సో ఈరోజు దినానికి చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత అనేది ఉంది. మే 14వ తారీఖు అంటే మే 14వ తారీఖు 1948. ఆ రోజు ఏం జరిగిందంటే దేవుడు ఒక ప్రవచనం సెలవిచ్చినాడు. ఆ ప్రవచనం నెరవేర్చబడ్డ రోజు ఈరోజు. అంటే ఇజ్రాయెల్ దేశం యొక్క ఇండిపెండెన్స్ డే ఈరోజు. అమ్మ
మే 14వ తారీఖు అంటే మన భారతదేశానికి కూడా గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం ఉంది కదా. అట్లా ఇజ్రాయెల్ దేశానికి ఈరోజు అంటే మే 14వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం. కొన్ని వచనాలు చదువుతారా? దేవుడు ఏ వచనాలు నెరవేర్చినాడు? యెహెజ్కేలు 34:13 చూడండి. యెహెజ్కేలు 34:13. యెహెజ్కేలు పుస్తకము 34వ అధ్యాయము 13వ వచనం. ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. గమనించాల్సిన సంగతి ఏంటి అంటే, ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి అనే సంగతి ఇక్కడ మనము చూస్తున్నాం. స్వదేశము అంటే ఇజ్రాయెల్ దేశము అని అర్థం. ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చిన రోజు అంటే 1948 కంటే పూర్వం ఇజ్రాయెల్ అనే పేరు వాక్యంలో కూడా ఉంది, కానీ ఒక జనాంగముగా అది గుర్తింపు అనేది పొందలేదు. ఇంకొక వచనం చదవండి. 36:24 యెహెజ్కేలు 36:24 యెహెజ్కేలు 36:24. అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను. అంటే ఇవన్నీ వాగ్దానాలు ఒకటే అన్నమాట. దేవుడు ఈ ప్రజలకి చేసిన వాగ్దానాలు ఇవన్నీ. ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చిన రోజు 37:21 యెహెజ్కేలు 37వ అధ్యాయము 21వ వచనము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించెదను. సో ఈ వాగ్దానాలన్నీ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడు, మనందరి రక్షణ కొరకు ఆయన శిలువ మీద చనిపోయినాడు, రక్తం కార్చినాడు, దాని తర్వాత సమాధులలో సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచినాడు, 40 దినములు అందరికీ ఆయన సజీవుడుగా కనబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులైనటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఏం చేశారంటే సువార్త ప్రకటించినారు. దేవుడు వాళ్ళకి చెప్పినాడు, మీరు సమస్త జనుల మధ్యలోకి వెళ్ళిపోండి, ఆయా దేశముల మధ్యలోకి వెళ్ళిపోండి, సమస్త జనులకి అందరికీ సువార్త ప్రకటించేసేయండి, నమ్మి అందరినీ శిష్యులుగా చేయండి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధి కలుగుతుంది అని దేవుడు యేసు ప్రభు శిష్యులకి చెప్పి ఆరోహణుడై వెళ్ళిపోయినాడు. సరే, శిష్యులు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు. యూదులందరూ కూడా ఏం చేస్తున్నారంటే చాలా మట్టుకు వాళ్ళు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచున్నారు. విశ్వాసం ఉంచేసరికి వేరే అంటే ఈ యూద మత ప్రవీణులు, ఈ మత గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా అయితే చాలా కష్టమైపోతుంది అని చెప్పేసి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళందరినీ హింసించున్నారు. చాలా యెరూషలేములో సంఘానికి చాలా హింసలు వస్తాయి. సో ఆ యొక్క హింసలని వాళ్ళు తట్టుకోలేక ఏమైనారంటే ఆ శిష్యులందరూ కూడా చెదిరిపోయారు.
వాళ్ళకి సమీపంగా లేకపోతే దూరంగా ఉన్న వాళ్ళకి ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఆ జనులందరూ కూడా ఏమైనారంటే చెదిరిపోయినారు. అట్లా చెదిరిపోయిన ఇశ్రాయేలీయులందరినీ నేనేం చేస్తానంటే మళ్ళీ సమకూరుస్తాను. వాళ్ళు భయపడి జీవించాల్సిన అవసరం లేదు, వాళ్ళు ధైర్యంగా జీవిస్తారు. నేను వాళ్ళని రప్పిస్తా, అందరినీ తీసుకొని వచ్చి ఒక స్థలంలో వాళ్ళని కూర్చుతాను, ఒక స్థలంలోనే అందరూ నివసించేలాగున నేను ఏర్పాటు చేస్తాను అని దేవుడు ఎహెజ్కేలు కాలంలో వాగ్దానం చేస్తే ఆ యొక్క వాగ్దానం ఈరోజు అంటే ఈ ఇజ్రాయెల్ దేశం అనేది ఎప్పుడు గుర్తింపు పొందింది అంటే మే 14వ తారీఖు 1948. సరే, అక్కడే 37:12 ఎహెజ్కేలు 37:12. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. మీరున్న స్థలములలో ఆ సమాధులలో నుండి కూడా అందరినీ నేను చేస్తాను అంటే తోడుకొని వస్తాను. ఇజ్రాయెల్ దేశము అనే మాట అక్కడ ఉన్నది, ఒక సపరేట్ కంట్రీ. ఇజ్రాయేల్ దేశాన్ని నేను ఏర్పాటు చేస్తాను, ఆ యొక్క దేశంలో మిమ్మల్ని పెడతాను, మీరు ఆ దేశంలోనే ఉంటారు, సురక్షితంగా ఉంటారు ఆ దేశంలో అని ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు నెరవేర్చిన రోజు ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు చాలా సంతోషం. అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా చాలామంది యూదులు యేసు ప్రభువుని నమ్మరు. యూదులకి క్రైస్తవులకి తేడా అదే. యూదులు యేసు ప్రభువుని నమ్మరు, తండ్రి అయిన దేవుడిని నమ్ముతారు. క్రైస్తవులు మనము ఇద్దరిని నమ్ముతాము, యేసు ప్రభువుని నమ్ముతాము, తండ్రి అయిన దేవుడిని నమ్ముతాము. సో యూదులు ఏంటంటే యేసు ప్రభు ఆ తండ్రి అయిన దేవుడి కుమారుడు అని నమ్మరు. మనం రెండు నమ్ముతాము, తండ్రి అయిన దేవుడిని మనం నమ్ముతాము, యేసు ప్రభు ఆ తండ్రి అయిన దేవుడి కుమారుడు అని మనము నమ్ముతాము. మనకు యూదులకి ఉన్న తేడా అది. ఇప్పటికీ కూడా చాలామంది యూదులు యేసు ప్రభుని అసలు నమ్మనే నమ్మరు. ఆయన దేవుని కుమారుడు అని అంటే వాళ్ళు నమ్మనే నమ్మరు. మా మెస్సయ్య ఇంకా రాలేడు, వస్తాడు, ఆయన ఖచ్చితంగా వస్తాడు అని అంటారు. కానీ ఒరే నాయన, మీ మెస్సయ్య ఆల్రెడీ వచ్చినాడు, మీ కొరకు, మీ రక్షణ కొరకు ఆయన రక్తం చిందించినాడు, ఆయన బలి అయిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, ఆయన మీ అందరికీ కనబడ్డాడు, మీ కళ్ళ ముందరనే ఉన్నాడు అంటే వాళ్ళతో నమ్మలేనంటారు. ఆయన ఎవరో మాకు తెలియదు అని అంటారు. సో ఇటువంటి చెదరిపోయిన ఈ యొక్క ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే ఈ 1948వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఏం చేసినాడు అంటే వాళ్ళని కాపాడుతున్న ఒక సపరేట్ జనాంగంగా వాళ్ళని దేవుడు సమకూర్చినాడు. సో ఇజ్రాయెల్ అనేది ఒక వ్యక్తి పేరు, యాక్చువల్గా ఒక వ్యక్తి పేరు మీద దేశం ఉండడం అనేది ఇది ఒకటే. వేరే ఏ వ్యక్తి పేరు మీద కూడా ఏ దేశం లేదు. అసలు ఒక వ్యక్తి పేరు మీద ఒక దేశం ఉంది అంటే అది ఇజ్రాయెల్ ఒకటే, అంతకు మించి ఇంకా వేరే ఏ వ్యక్తి పేరు మీద కూడా ఒక దేశం అనేది లేనే లేదు. సో కాబట్టి వాగ్దానాలు నెరవేర్చే దేవుణ్ణి నువ్వు నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి వాళ్ళు చూడండి. ఈ ఇజ్రాయెల్ ప్రజలు వీళ్ళు ఎలాంటి ప్రజలు? నంబర్స్ 22:12 22:12 సంఖ్యాకాండం 22వ అధ్యాయము 12వ వచనము సంఖ్యాకాండం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు అనంటే వాళ్ళు ఆశీర్వదింపబడ్డ ప్రజలు. దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలు వీళ్ళంతా ఎవరు అనంటే వాళ్ళంతా ఆశీర్వదింపబడ్డ ప్రజలు. దేవుడు స్వయాన అక్కడ బిలాముతో చెప్తున్నాడు, నువ్వు వాళ్ళని అస్సలు శపించకూడదు. వాళ్ళు శపింపబడ్డ ప్రజలు కాదు, వాళ్ళు ఆశీర్వదింపబడ్డ ప్రజలు. చూడండి, ద్వితీయోపదేశకాండము 23:5 రెండవది
ఈ ప్రజలు ఎలాంటి ప్రజలు? వీళ్ళంతా చెదిరిపోయిన ప్రజలు, ఎక్కడో దూరం వెళ్ళిపోయినారు. వాళ్ళందరికీ దేవుడు వాగ్దానాలు చేసినాడు. ఆ వాగ్దానాలను దేవుడు నెరవేర్చినాడు. ఒక చోట సమకూరుస్తా అన్నాడు, సమకూర్చినాడు. ఎటువంటి ప్రజలు వీళ్ళు అని అంటే ద్వితీయోపదేశ కాండము 23:5. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ చిత్తము నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేసెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక. దేవుని చేత ప్రేమింపబడ్డ ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీయులు. సో ఒకటి ఫస్ట్ ఏం చూసినాము అంటే వాళ్ళు ఎవరు అంటే ఆశీర్వదింపబడ్డ ప్రజలు, బ్లెస్డ్ పీపుల్. దాని తర్వాత ఇప్పుడు చూసినాము ఏంటి అని అంటే వాళ్ళు ప్రేమింపబడ్డ ప్రజలు, దేవుని చేత ప్రేమింపబడ్డ ప్రజలు. చూడండి మూడో సంగతి యెషయా 62:12. యెషయా 62:12. పరిశుద్ధ ప్రజలు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడెను. పరిశుద్ధ ప్రజలు. ఏ ప్రజల గురించి అయితే మనం ఈరోజు వింటున్నామో, ఏ ప్రజల గురించి అయితే ఈ వాక్యం రాయబడ్డదో, ఏ దేవుణ్ణి అయితే నువ్వు నేను నమ్ముకున్నామో ఆ దేవుని దృష్టిలో ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అని అంటే పరిశుద్ధ జనాంగము. పరిశుద్ధ, దే ఆర్ హోలీ పీపుల్. ఒకటి చూసినాము బ్లెస్డ్ పీపుల్. రెండోది చూసినాము లవ్డ్ బై గాడ్, దేవుని చేత ప్రేమింపబడ్డ ప్రజలు. మూడోది చూసినాము వాళ్ళు పరిశుద్ధ ప్రజలు. ద్వితీయోపదేశకాండము 7:6 కూడా అదే మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 7:6 కూడా అదే మాట ఉంటుంది. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. చాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ప్రతిష్ఠిత జనము అన్న పవిత్ర ప్రజలు అన్న ఒకటే, కాన్సన్ట్రేటెడ్ పీపుల్. సో కాబట్టి ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే పరిశుద్ధ జనాంగం అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. చూడండి 4వ సంగతి ద్వితీయోపదేశ కాండము 7:6. అక్కడనే ఉంది ఇంకోటి. స్వకీయ జనము, పెక్యులియర్ పీపుల్ అని అంటారు. ఎవరమ్మా వీళ్ళంతా? స్వకీయ జనం, దేవుని యొక్క స్వకీయ జనం, పెక్యులియర్ పీపుల్. వీళ్ళు దేవునికి చెందిన వాళ్ళు, జీవం గల సజీవుడైన పవిత్రుడైన దేవునికి చెందిన వాళ్ళు, దేవుని యొక్క సొత్తైన ప్రజలు వీళ్ళు. వీళ్ళంతా ఎవరు అనంటే ఇశ్రాయేలీయులు. అటువంటి ప్రజలు వాళ్ళు ఎన్నో హింసలు పొందినారు, ఎన్నో బాధలు వాళ్ళు అనుభవించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. సరే 5వ సంగతి చూడండి. కీర్తన 135:4. 135 కీర్తన 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తన స్వకీయ ధనముగా స్వకీయ ధనము ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. సో ఈ ఇశ్రాయేలీయులు ఎవరు అంటే పెక్యులియర్ ట్రెజర్ అని అంటారు ఇంగ్లీష్లో పెక్యులియర్ ట్రెజర్, స్వకీయ ధనము. దేవునికి ఉన్న ధనము ఎవరైనా ఉన్నారా అని అంటే అది మనమే. దేవుని యొక్క ఆస్తి ఎవరు అని అంటే అది మనమే. సో కాబట్టి స్వకీయ జనము ఒకటి. ఇప్పుడు చూసినాము స్వకీయ ధనము. 6వ సంగతి యెషయా 60:22. యెషయా 60:22. వెయ్యి మంది అవును, ఎన్నిక లేనివాడు, బలమైన జనం, స్ట్రాంగ్ నేషన్. ఇంగ్లీష్లో స్ట్రాంగ్ నేషన్ అని ఉంటుంది. సో 60వ అధ్యాయము 22వ వచనము యెషయా మనం చదివినాం. సో బలమైన జనాంగము. ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం ప్రజలు, ఈ యూదులంతా ఎవరు అంటే వీళ్ళంతా మామూలు ప్రజలు అసలు కానే కాదు. వీళ్ళంతా బలమైన జనాంగం.
యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనం చాలా మంచిగా ఉంటుంది, మంచి మాట ఉంటుంది ఆడ. ఆ ఎంతటి బలశాలులో వాళ్ళు ఎంత బలమైన జనాంగమో చూడండి. యెహోషువ 1:5 చాలా మంచి మాట ఉంటుంది ఆడ. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుండును. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి ఇది. నువ్వు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలువలేరడు. ఏ మనుషుడు కూడా నిలువలేరు. అంత స్ట్రాంగ్ నేషన్ అనమాట. ఇజ్రాయెల్ కంట్రీ అంటే చాలా స్ట్రాంగ్ నేషన్. సో బలమైన జనము అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. ఆఖరిది 62:12 యేషయ్య, రిడీమ్డ్ పీపుల్ 62:12 ఇందాక చదివినాము. 62:12 పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు. యెహోవా విమోచించిన వారు. నిజాన్ని చెప్పాలంటే ఈ వాగ్దానాలు, ఈ బిరుదులన్నీ కూడా ఆ యూదులకే చెందాలి. టు బీ ఫ్రాంక్, వాళ్ళకే ఇవన్నీ. కాకపోతే దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అంటే వాళ్ళు ఏ ప్రభుత్వం ధృవీకరించినాడు కాబట్టి ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికి వచ్చినాయి? ఇప్పుడు అన్యజనులైన మనకు. ఒక రకంగా చెప్పాలి అంటే సరే, వాళ్ళు ఏ ప్రభుత్వం ధృవీకరించినారు, దేవుడు ప్రేమమయుడైన దేవుడు. ఈ వాగ్దానాలు, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఈరోజు నువ్వు నేను అనుభవిస్తున్నాం. ఈ వాగ్దానాల ఫలములని నువ్వు నేను అనుభవిస్తున్నాం. ఇప్పుడు యెహోషువ 1:5 చదివినాం కదా, ఆ వాగ్దానం పోయిన సంవత్సరం నా వాగ్దానం కాదు, నా వ్యక్తిగత వాగ్దానం కాదు. నువ్వు బ్రతుకు దినములన్నింటిలో ఏ ఒక్క వ్యక్తి కూడా నీ ఎదుట నిలువలేరడు. ఆ వాగ్దానం చదువుతుంటే ఎట్లుంటుంది కదా. సో కాబట్టి నువ్వు నేను తెలుసుకున్న సంగతి ఏంటంటే వాళ్ళు ధృవీకరించిన దాన్ని బట్టి నీకు నాకు ఎంతో గొప్ప ఆశీర్వాదం అనేది వచ్చింది. నిజానికి చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు అంటే 20 నుండి 180 నుండి ఇప్పటి వరకు 2026 వరకు దేవుడు వాళ్ళని కాపాడుతూ వస్తున్నాడు, రక్షిస్తూ వస్తున్నాడు, భద్రపరుస్తూ వస్తున్నాడు. అంటే కేవలం ఒకే ఒక కారణం, వాళ్ళు రక్షణ పొందాలి, వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకోవాలి, యేసు ప్రభుని హృదయంలో అంగీకరించాలి. యేసు ప్రభు చేసిన త్యాగాన్ని వాళ్ళు ఎప్పుడు అంగీకరిస్తారా అని 2026 సంవత్సరాలు దేవుడు వెయిట్ చేసినాడు. ఇప్పటికీ కూడా ఏమి అంటే ఆ 2026 సంవత్సరాలు ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది అంటే అన్యజనులైన మనకి ఈ ఆశీర్వాదాలు రావడానికి, మన రక్షణ కొరకు ఇంత టైం పట్టిందన్నమాట. సో కాబట్టి ఏమైనా దేవుడు కదా, ఎంత అద్భుతమైన దేవుడిని నువ్వు నేను నమ్ముతున్నాను అంటే ఈ 7 అంతల ఆశీర్వాదాలు ఇప్పుడు మనకు కూడా వర్తిస్తాయి. ఇప్పుడు మనమంతా ఎవరు అంటే మనము ఆశీర్వదింపబడ్డ ప్రజలము. దాని తర్వాత మనమంతా ఎవరు అని అంటే దేవుని చేత ప్రేమింపబడ్డ ప్రజలము. మనమంతా ఎవరు అంటే పరిశుద్ధ జనాంగము. మనమంతా ఎవరు అంటే పెక్యులియర్ పీపుల్, దేవుని యొక్క సొత్తైన ప్రజలము, స్వకీయ జనము. దాని తర్వాత స్వకీయ ధనము, మనమే యేసుప్రభు యొక్క ధనము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆస్తులు ఏమైనా ఉన్నాయా అంటే అవి మనమే. దాని తర్వాత స్ట్రాంగ్ నేషన్, బలమైన జనాంగం ఎవరు అంటే నువ్వునే. దాని తర్వాత రిడీమ్డ్ పీపుల్, మనమందరం కూడా విమోచింపబడ్డ ప్రజలం. మన పాపంలో నుండి, మన శాపంలో నుండి, అపరాధముల నుండి, ఆ యొక్క నరక శిక్ష నుండి, ఆ యొక్క దేవుని తీర్పు నుండి నువ్వు నేను విమోచింపబడ్డ ప్రజలము అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతా. కాబట్టి దేవుని ప్రేమని అర్థం చేసుకుంటే అన్యజనులైన మన పట్ల దేవుడు ఎంత అద్భుతమైన ప్రేమ చూపించినాడో ఇక్కడ మనకు ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ఇంత అద్భుతమైన దేవుడిని నమ్ముకున్నా నేను నిజంగా ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను కోరిన వాడు ఎవడు అనే వాగ్దానం కూడా ఇప్పుడు ఈ వాక్యంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా దేవుడు మనకే ఇచ్చేసినాడు అనే సంగతి కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సరే, బైబిల్ స్టడీ కొరకు 31:8 చదివినాం మనం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినాము.
చాలా మంచి మాట అక్కడ ఉంది. నీ ముందర నడుచువాడు యెహోవా అనే మాట మనము చూసినాం. సో కాబట్టి ముందర నడిచే దేవుడు, మనకు ముందుగా నడుస్తున్నాడు ఈ దేవుడు. ఎందుకు ఈ దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు? దేవుడు ముందుగా నడవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు దేవుడు ముందుగా నడుస్తున్నాడు అంటే 45 యెషయా 45 మొదటి 2 వచనాలు చదివితే మనకు కారణం అర్థమవుతుంది. దేవుడు ఎందుకు ముందుగా నడుస్తున్నాడు? ఆయన వెనకాల నడిచి వెనకాల నుండి మనల్ని నడిపించవచ్చు కదా. ఆయన ముందుగా నడవాల్సిన అవసరం ఏముంది అని అంటే 45 యెషయా 45 అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే అర్థమవుతుంది. అతని పక్షమున జనులను జయించుటకు ఒకటి మన పక్షాన ఉన్నాను అని తెలియజేయడానికి దేవుడు మన ముందు నడుస్తున్నాడు. రెండవది, జనములను జయించుటకు దేవుడు మన ముందు నడుస్తున్నాడు. నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు. గమనించండి, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. ఇదండి ఎందుకు దేవుడు మన ముందుగా నడుస్తున్నాడు. లేకపోతే సంఘానికి ముందుగా నడుస్తున్నాడు. సంఘాన్ని ముందు ఉండి సంఘాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. ముందు ఉండి పరిచర్యని దేవుడు నడిపిస్తున్నాడు. ముందు ఉండి ఒక కుటుంబాన్ని దేవుడు నడిపిస్తున్నాడు అని అంటే అట్లా వెళ్తూ ఉంటే, లేకపోతే బైక్ మీద వెళ్తూ ఉన్నారు, కార్లో వెళ్తూ ఉన్నారు, ఆ ముందు ఏముందో ఎవరికి తెలియదు, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ముందర గుంతుందా, ట్రాఫిక్ జామ్ అయిందా, లేకపోతే యాక్సిడెంట్ అయిందా, ఏమైందో ఎవరికి తెలియదు. అందుకే దేవుడు ముందు వెళ్తున్నాడు. ఆయన ముందు వెళ్తున్నాడు అంటే మెట్టగా ఉన్న స్థలములన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తామో అని అంటున్నాడంటే సరాలం చేసేస్తా, ఇత్తడి తలుపులను పగులగొట్టేస్తా, ఇనుప గడియలను విడగొట్టేస్తా. ఒక చోట ఇదే విధంగా నేను వాక్యం చెప్పినాను. ఈ వాగ్దానాన్ని మీరు నమ్మండి, ఖచ్చితంగా దేవుడు ద్వారం తెలుస్తాడు. నీకు అడ్డుగా ఉన్న ద్వారం నీకు మూయ ద్వారాలు మూయబడ్డాయి అని నువ్వు చింతిస్తున్నావేమో, దయచేసి చింతించదు. మూయబడ్డ ద్వారాలను కూడా దేవుడు తెలుస్తాడు. నువ్వేం చేయకు, జస్ట్ దేవుని ముందు పెట్టు, ఆ దేవుని నువ్వు ఫాలో కాదు. ఇట్లా చెప్తున్నాను నేను వాళ్ళకి. సరే, ఒక నర్సు కూర్చొని వాక్యం వింటుంది. ఆమె ఎక్కడో దూరం పనిచేస్తుంది, సొంత ఇంటికి, భర్తకి, పిల్లలకి దూరంగా ఎక్కడో జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తూ ఉంటే ఆమె ట్రాన్స్ఫర్ కొరకు రిక్వెస్ట్ పెట్టి చాలా కాలం అయిందంట. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిందంట. నేను ఎక్కడో దూరం ఉంటున్నాను, నా కుటుంబము, భర్త, పిల్లలు ఎక్కడో మా సొంత ఊరిలో ఉంటున్నారు, నాకు మా సొంత ఊరికి దగ్గరలో ఉండేటట్టు నాకు ట్రాన్స్ఫర్ పెట్టండి అని ఆమె ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమో, 3 సంవత్సరాల క్రితమో, 4 సంవత్సరాల క్రితమో రిక్వెస్ట్ పెట్టుకుందంట. ఆ రిక్వెస్ట్ అట్లనే పెండింగ్లో ఉన్నది. సో ఏ రోజైతే ఈ వాగ్దానం ఆమె విన్నదో దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినాడు. ఆమె హృదయాన్ని తెరిచి ఆమె ఆ మాట నమ్మింది. ప్రభువా, మూయబడ్డ ద్వారాలన్నీ నువ్వు తెరిచే దేవుడివి, ఇత్తడి తలుపులను పగలగొట్టే దేవుడివి, ఇనుప గడియల్ని విడగొట్టే దేవుడివి, దయచేసి ఈ వాగ్దానం నా పక్షాన నెరవేర్చు. నాకు ట్రాన్స్ఫర్ కావాలి, నేను ట్రాన్స్ఫర్ కావాలి, నా ఇంటికి దగ్గరలో నువ్వు నాకు ట్రాన్స్ఫర్ చేయు. 4 సంవత్సరాల సంది అది అక్కడే పెండింగ్ పడ్డది. ఇకపై నుండి నిన్నే ముందు పెడుతుందా, నిన్ను ముందు పెడుతుందా, నీ వెనుక నేను ఫాలో అయితే నేను ప్రార్థన చేస్తుందా. సో దేవుడు చేసిన అద్భుతం ఏంటి అంటే ఆమె ప్రార్థన చేసుకున్న జస్ట్ 2-3 వారాలకే ఆమె ట్రాన్స్ఫర్లో ఉన్న ఫైల్ వాళ్ళు సంతకం పెట్టి ముందుకు ఫార్వర్డ్ చేశారంట. ఈ అమ్మాయిని ట్రాన్స్ఫర్ చేయండి, ఎక్కడ కావాలో అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి అని ఆ అమ్మాయికి ఆ ఫైల్ వాళ్ళు సంతకం చేసి ముందుకు పంపించేశారు. ఆ పిల్ల చాలా సంతోషంతో వాళ్ళ ఇంట్లో సిస్టర్స్ మీటింగ్ పెట్టుకొని కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఆ కృతజ్ఞత కూడికలో సాక్ష్యం పెట్టింది. సో ఆ సాక్ష్యం నా మిస్సెస్ వినేది, నా భార్య విని ఆమె వచ్చి నాకు చెప్పింది. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, నువ్వు నేను గనక దేవుడిని ముందు పెడితే
ఆ యొక్క దేవుడే మనల్ని ముందుకి నడిపిస్తాడు. ఇత్తడి పలుకులను పగలగొట్టేస్తాడు, ఇనుప గడియల్ని విడగొట్టేస్తాడు. అంటే మన పక్షాన ఉండి ఆయన మనతోనే యుద్ధం చేస్తాడు అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. మన శత్రువులతో యుద్ధం చేస్తాడు, మనతో యుద్ధం చేస్తాడు కాదు, మన శత్రువులతో యుద్ధం చేసి మనకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా ఈ దేవుడు ఏం చేస్తాడు అంటే మనకు అనుకూలంగా మార్చేస్తాడు. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 30వ వచనం, 2వ కాండం చూడండి, 1:30 ద్వితీయోపదేశ కాండం. 1:30 ద్వితీయోపదేశ కాండం. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేయను. అది ఒక కారణం చూసినాము ఎందుకు దేవుడు ముందు నడుస్తున్నాడు అంటే ఆయన మూయబడ్డ ద్వారాలు తెరవడానికి ఈ దేవుడు మనకి ముందుగా నడుస్తున్నాడు. రెండోది మన పక్షాన యుద్ధం చేయడానికి ఈ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన ముందరనే నడుస్తున్నాడు. అందుకే పెద్ద పెద్ద సేవకులు వాక్యం చెప్తుంటే నేను కూడా విన్నాను. మనం చేయాల్సింది ఏం లేదు. ప్రావర్బ్స్ సామెతలు 3వ అధ్యాయము 6-7 వచనాలు మనము ఫాలో అవ్వాలి. ఆ దేవుని అధికారానికి ఒప్పుకొని మన సొంత తెలివితేటలు సొంత జ్ఞానము ఉపయోగించకుండా గమ్మున వాక్యం చదువుకొని గమ్మున ప్రార్థన చేసుకొని అన్నీ దేవుని చేతికి అప్పగించేసి ప్రభువా నీ చిత్తంలో ఏదుంటే అదే జరగనివ్వండి, నువ్వు ఎట్లా చెప్తే నేను అదే చేస్తాను, నా సొంత తెలివితేటలు అసలు వాడనంటే అయ్యే ఆ దేవుడే అన్నీ చూసుకుంటాడు అన్నమాట. కాబట్టి మామూలుగా మనం శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు కొంచెం రోషం వస్తుంది, కొంచెం పౌరుషం వస్తుంది, కొంచెం నోరు పైకి లేపేస్తాము, వీలైతే చెయ్యి కూడా అవుతుంది. సో కాబట్టి అలా కాకుండా మన ముందు మన పక్షాన మన శత్రువులతో యుద్ధం చేసే దేవుడు. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని, అయితే మీకు త్రోవ చూపించి. ఇది 3వ సంగతి. అర్థమవుతుందమ్మ దేవుని వాక్యం. ఒకటి చూసినాము, మూయబడ్డ ద్వారాలు తెరవడానికి దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు. రెండోది చూసినాము, మన పక్షాన ఉండి మన శత్రువులతో యుద్ధం చేయడానికి దేవుడు ముందుగా నడుస్తున్నాడు. ఇప్పుడు చూసినాము, మీకు త్రోవ చూపించి. మనకి త్రోవ చూపించడానికి దేవుడు మనకి ముందుగా నడుస్తున్నాడు. నేను చాలా మట్టుకు చర్చెస్కి చర్చకి వెళ్ళినాను. చాలా మట్టుకు చర్చెస్లో ఎక్కువ మందికి చర్చ ఆల్మోస్ట్ ఎక్కువ నేను వెళ్ళిన చర్చెస్ అన్నింటిలో అసలు సేవకుడు లేనేలేడు. నేను సేవకుని పోషించుకోలేమండి, నా వల్ల కాదు అని వాళ్ళు ప్రతి సండే ఎక్కడో నుంచి పిలిపించుకుంటున్నారు. వార కార్యక్రమాలు అసలు లేనేలేవు, వార కార్యక్రమాలు అసలు లేనేలేవు. ప్రార్థన పూర్తి లేదు, బైబిల్ స్టడీ లేదు, ఏమీ లేదు. సో అటువంటి సంఘాలకి దేవుడు ఇచ్చే వాగ్దానము, దేవుడు ఇచ్చే ధైర్యం ఏంటి అంటే నీకు త్రోవ చూపించి అనే మాట 32వ వచనంలో మనం చదువుతున్నాం. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. సో కాబట్టి 3 సంగతులు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకటి, మూయబడ్డ ద్వారాలు దేవుడు తెరవడానికి మనకు ముందుగా నడుస్తున్నాడు. రెండవది ఏమి అంటే మన పక్షాన మన శత్రువులతో యుద్ధం చేయడానికి దేవుడు మనకు ముందర నడుస్తున్నాడు. మూడోది మనకు త్రోవ చూపించడానికి. ఇప్పుడు పిల్లలందరూ చాలా మటుకు అందరూ ఎగ్జామ్స్ రాసేశారు. 10వ తరగతి పాస్ అయిన బాబు లేకపోతే 10వ తరగతి పాస్ అయిన స్టూడెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వారికి దారి ఎవరు చూపించారు? వాడు సైన్స్ తీసుకోవాలన్నా, ఆర్ట్స్ తీసుకోవాలన్నా, మ్యాథ్స్ తీసుకోవాలన్నా, వాడు ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా డిసైడ్ చేసేదే నెక్స్ట్. వాళ్ళ త్రోవ ఎవరు చూపెట్టాలి? ఇప్పుడు కాబట్టి దేవుడు వాళ్ళకి త్రోవ అనేది చూపిస్తాడు. సరే, ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు నెక్స్ట్ డిగ్రీ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, లేకపోతే మెడిసిన్ చేయాలా, ఇంకా ఏదైనా చేయాలా, ఇంకేదైనా చేయాలా?
ఇద్దరు యంగ్ గర్ల్స్ ఇప్పుడు ఏమంటే ఈ నెల 24వ తారీఖు యూపీఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. ఇద్దరు కలిసి ఉన్నారు. మేము యూపీఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నామండి. ఈ నెల 24వ తారీఖు మాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం మేము ప్రిపేర్ అవుతున్నాము. దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా నడిపించే దేవుడు. ఒక విశ్వాసికి లేకపోతే యవనస్తుడికి కానీ యవనస్తురాలకు కానీ చాలా హై ఎయిమ్స్ ఉండాలి. ఎయిమింగ్ లో ఈజ్ సిన్ అని లోకంలో అంటారు. బైబిల్లో లేదు కానీ ఎయిమింగ్ లో ఈజ్ సిన్. నాకు చిన్న ఉద్యోగం దొరికితే చాలు, నేను ఇంతలోనే ఉంటా, ఇంత అయితే సరిపోతుంది, ఇదే చాలు అని అనుకోకూడదు ఎప్పుడైనా సరే. వీ షుడ్ ఎయిమ్ వెరీ హై ఎయిమ్స్ మనకి ఉండాలి. సో కాబట్టి మనకి ఖచ్చితంగా త్రోవ చూపించే దేవుణ్ణి నువ్వు నేను నమ్ముతుంది. ఉద్యోగంలో అయినా సరే, వివాహంలో అయినా సరే, మరీ ప్రాముఖ్యంగా సంఘంలో, సంఘ పరిచర్యలో ఈ పరిచర్య ధర్మాన్ని ఎట్లా నడిపించాలా అనే విషయంలో ఈ దేవుడు మనకు త్రోవ చూపించేవాడిగా ఉన్నాడు. ఇంకొక వచనం చూసుకొని మనం ముగించేద్దాం. ఆదికాండము 45, 5, 6, 7 వచనాలు చూడండి. ఎంత మంచిగా ఉందో చూడండి. ఆదికాండము 45, 5, 6, 7 వచనాలు ముగించేద్దాం. నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోత అయినను 7 సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. యోసేపు తన అన్నలతోని చెప్తున్న మాటలు, ఆ యొక్క అన్నలు ఏమి అంటే యోసేపును గుర్తుపట్టిన తర్వాత, తనను తాను మరుగుపరుచుకున్న తర్వాత, తనను తాను తెలియజేసుకున్న తర్వాత ఆ యోసేపు యొక్క అన్నలు వాళ్ళు చాలా భయపడిపోయారు. అరే వీడు మా మీద పగ సాధిస్తాడేమో, అయ్యో ఇప్పుడు వీడు మమ్మల్ని మన ఆయన దగ్గరికి పంపిస్తాడో పంపించడో, మాకు ధాన్యం ఇస్తాడో ఇయ్యడో, ఆడ 70 మంది ఉన్నారు మా ఇంట్లో, వాళ్ళంతా కడుపుతో చనిపోతున్నారు, వీడు మా మీద పగ సాధిస్తే మేమేమైపోవాలి, మా నాయన ఏమైపోతాడు, మా ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఏమైపోతారు అని బాధపడతా ఉంటే, అప్పుడు యోసేపు సొంత అన్నలతోనే పలుకుతున్న మాట ఏంటి అంటే చూడండి 5వ వచనం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు. ఏమో ప్రాణరక్షణ కొరకు దేవుడు ఏం చేసినాడంట, ముందు యోసేపును పంపించినాడంట, తర్వాత వాళ్ళు యోసేపు దగ్గరికి వచ్చినారు. సో కాబట్టి యోసేపు యొక్క జీవితంలో ఏం జరిగినా ఆయన కేవలం దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని దేవుని ముందు పెట్టినాడు. దాని తర్వాత ఆయన దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఎంతో మంది 2 దేశాలని యోసేపు కాపాడినాడు. అటు కానాను దేశాన్ని కరువులో కాపాడినాడు, ఇటు ఐగుప్తు దేశాన్ని కూడా ఆయన కరువులో కాపాడినాడు. సో కాబట్టి అంత అద్భుతమైన జనాంగం వాళ్ళు. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఈ స్థలానికి పంపించినాడు. దాని తర్వాత ఆశ్చర్యంగా మిమ్మల్ని అందరినీ రక్షించడానికి, దేశంలో శేషముగా మిమ్మల్ని ఉంచడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించినాడే కానీ వేరే ఉద్దేశం అసలు లేనే లేదు. అక్కడ మీరు నన్ను అమ్మివేసినందుకు, మీరు నన్ను ఏమి అంటే నా మీద పగ పెట్టుకున్నందుకు మీరు ఏమి కంగారు పడకండి, ఆశ్చర్యపడకండి అని యోసేపు వాళ్ళకి ధైర్యం చెప్పాడు. సో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన మనకంటే ముందుగానే వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళినాడు అంటే శిలువ మీదకి వెళ్ళిపోయాడు. నిజాన్ని చెప్పాలంటే ఆ శిలువ మీదకి నువ్వు నేను వెళ్ళాలి. నిజాన్ని చెప్పాలంటే నువ్వు నేను రక్తం కాచాలి. మనము పాపాలు చేసాం, మన పాపానికి మనము చావాలి, మనము రక్తం కార్చాలా, మన యొక్క పాపాలకి మనమే బాధ్యులం, ఆ పాపపు యొక్క తీర్పు మన మీదకి రావాలా. కానీ యేసు చేసిన పని ఏంటి అంటే మనల్ని ఆశ్చర్యంగా రక్షించడానికి, ఈ యొక్క దేశంలో శేషంగా మనల్ని ఉంచడానికి ఆ యొక్క దేవుడు మనకంటే ముందే ఆయన ఆ యొక్క శిలువ మీదకి వెళ్ళినాడు. ఆయన రక్తం కార్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున లేచినాడు.
సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా 4 సంగతులు మనం చూసినాం కదా. ఎందుకు దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు అని అంటే, ఒకటి చూసినాము, మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేయడానికి, ఇత్తడి తలుపులను పగలగొట్టడానికి, ఇనుప గడియలను విడగొట్టడానికి అనే సంగతి మనము చూసినాము. రెండోది చూసినాము, మన పక్షాన ఉండి మన శత్రువులతో యుద్ధం చేయడానికి, ఇది రెండోది. మూడో సంగతి చూసినాము, మనకు త్రోవ చూపించడానికి దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు. దాని తర్వాత ఇప్పుడు 4వ సంగతి ఏం చూసినాము అని అంటే, మనల్ని ఆశ్చర్యంగా రక్షించడానికి, దేశంలో శేషంగా మనల్ని నిలపడానికి ఈ దేవుడు ఏం చేసినాడు అంటే, మనకి ముందుగా ఆయన ఈ యొక్క మాటల్ని, ఈ యొక్క వాక్యాన్ని ఏకీకరిస్తూ వారు దేవునిగాక. దేవుని చిత్తమైతే ఈ యొక్క స్టడీని కంటిన్యూ చేస్తాం. అది బ్రదర్స్ డిసైడ్ చేస్తాం. మోకరించడి ప్రార్థన చేస్తాం. ప్రార్థనకు ఈ కూర్చొని ముగిస్తాం. ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయా బ్రదర్? ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి నామమున మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఆయన అద్భుతమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. వందనాలు. ఇజ్రాయెల్ దేశాన్ని మరి నాయన మీరు కోరుకున్నారు. ఆ యొక్క దేశాన్ని నేటి దినాన ఆ దేశానికి స్వాతంత్రం అనుగ్రహించినారు. మీకు వందనాలు ప్రభు. నిజంగా ఈరోజు ఇజ్రాయెల్ దేశం అంటే చాలా పవర్ఫుల్ నేషన్. చిన్న శేషమైనప్పటికీ ప్రభు మరి చాలా వండర్ఫుల్ నేషన్. అది టెక్నాలజీలో కానివ్వండి, నాలెడ్జ్లో కానివ్వండి ప్రభు, మరి ఇంకా ఎన్ని విధాలుగా అయినా సరే అన్ని నోబెల్ ప్రైజ్లు ఇజ్రాయెల్ దేశ పౌరులకే వచ్చినాయి. పర్వతండి ఆ దేశాన్ని మీరు ప్రేమించినారు, ఆ దేశాన్ని మీరు హెచ్చిస్తున్నారు. మీకు వెల్లడిస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలకి మమ్మల్ని వారసులను చేశారు. మీకు వెల్లడిస్తున్నారు. పర్వతండి మీరు మాకు ఇచ్చిన వాక్యంపై స్తోత్రాలు. అన్య దేవులైన మమ్మల్ని మీరు ప్రేమించినందుకు మీకు వెళ్ళని వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నారు. బైబిల్ స్టడీకి వచ్చిన మీ ప్రియులపై కూడా స్తోత్రాలు ప్రభు. మరి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితాలలో మూయబడ్డ ద్వారాలన్నీ కూడా మీరు తెలియవలసిందిగా కోరుతూ వస్తున్నాం. ఆయన పర్వత తండ్రి, అంధకారంగా ఉన్న పరిస్థితులన్నింటినీ ఆ అంధకారంలో యేసు అనే వెలుగుని మీరు పుట్టించవలసిందిగా కోరుకుంటున్నాం. నిరీక్షణ లేని ప్రజలుగా ఉంటే మరి ఆయన మీరే వారిని ఆదరించి ధైర్యపరచవలసిందిగా కోరుతున్నాం. అనుగ్రహించిన యొక్క అవకాశంపై, యొక్క సమయంపై స్తుతిస్తూ వెళ్తున్నాం. మీ దేవుని ఆశీర్వాదాలతో పంపవలసిందిగా కోరుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించబడుతున్నాం తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మాతో అనిపించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.